ఏ ఊర్లో అయినా సరే కూడలిలో విగ్రహాలు ఏర్పాటు చేయడం చాలా కామన్. స్ఫూర్తి ప్రదాతల బాటలో నడవాలన్నదే ఆ విగ్రహ ఏర్పాటు సందేశం. భారతీయ స్ఫూర్తిని రగిలించిన ఛత్రపతి శివాజీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఆ ఇద్దరు కూడా మరాఠా యోధులే. ఆ మహనీయుల విగ్రహాలు దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో కనిపిస్తాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మాత్రం ఆ ఇద్దరి విగ్రహాల కేంద్రంగా రాజకీయ రచ్చరాజుకుంది. మహేశ్వరంలోని కూడలిలో అంబేద్కర్, జగ్జీవనరాం విగ్రహాలున్నాయి. అదే చౌరస్తాలో, అదే సర్కిల్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నమే ఈ వివాదానికి దారితీసింది. ఒకవైపు జై భీమ్ అంటూ నినాదాలు హోరెత్తాయి. మరోవైపు జై భవానీ, జై శివాజీ ఆవాజ్ మార్మ్రోగింది. జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై జై భారత్ మాతా, జై జై భారత్. అంబేద్కర్ విగ్రహం పక్కన శివాజీ విగ్రహ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చౌరస్తా ఈ రోజు కాదు పేరు వచ్చింది, 40 ఏళ్ల కిందమే ఉన్నది. అది అందరు తెలుసు, ఊళ్ళకి అందరు తెలుసు. ఈ రోజు ఒక్కరి ద్వారా మీరు ఇంత డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది అవసరమా? సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. వీర శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తప్పేంటని హిందూ సంఘాలు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. కొంతమంది దుష్ట శక్తులు ఏకమై మాకు అన్ని విధాలుగా పోలీసులు కానీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కానీ అంతా బాధ పెట్టి ఆ విగ్రహాన్ని తొలగిస్తున్నారు. ఈ రాబోయే రాజ్యంలో మళ్ళా శివాజీ విగ్రహం కంపల్సరీ పెడతాము అంతా హిందువులు ఏకమై కంపల్సరీ పెడతాం. అధికారులు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సరికాదని స్పష్టం చేశారు పోలీసులు. విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాలని సూచించారు. చివరికి పర్మిషన్ పాయింట్ తో ఇరు వర్గాలకు నచ్చచెప్పిన పోలీసులు శివాజీ విగ్రహాన్ని అంబేద్కర్ చౌరస్తా నుంచి గ్రామ పంచాయతీకి తరలించారు. శివాజీకి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదు, కానీ అర్ధరాత్రి పోటీలా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకునుంటే తాము కూడా సహకరించేవాళ్లమే అన్నారు. ఇకనైనా నిబంధనలకి అనుగుణంగా సమిష్టి నిర్ణయంతో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమంటున్నారు. ఒక్కరి కోసం, రాజకీయం కోసం మమ్మల్ని భారీ మెజార్టీతోటి గ్రామ పంచాయతీలు గెలిపించినందుకు మమ్మల్ని కించపరచనీకే, మమ్మల్ని అగౌరవపరచనీకే చేయనీకే ఈ ప్రయత్నం చేస్తాం మేడం. వాళ్ళు గ్రామ పంచాయతీకి ఒక మాట చెప్పేది ఉండే, మేము బీఆర్ఎస్ నుంచి మంచి భారీ మెజార్టీతోటి గెలిచి నవీనన్న వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు. దేవుణ్ణి తీసుకొచ్చి దేవునితోటి రాజకీయాలు చేయాలంటే వాళ్ళతోటే అవుతాయి. మేము అలా చేయం. మేము నైట్ ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి అర్ధరాత్రి 2 గంటలకు లైట్లు బంద్ చేసి పెట్టడం ఇది సరికాదు. మాకు చాలా బాధాకరమైంది. ఇప్పుడు ఇక పెద్దగా రాదంతం అయిపోతుండే. ఇప్పుడు శివరాత్రి ఉంది కాబట్టి శివరాత్రి అయిపోయాక అందరం పెద్దలమంతా కలిసి కూర్చొని ఒకటి డిసిషన్ తీసుకొని మళ్ళీ భారీగా ఏర్పాటు చేసి విగ్రహం జులూస్తో తీసుకొచ్చి పెడతామని మేము నవీనన్నను కోరుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా అందరి ఆమోదంతో ఈ నెల 20న శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు బీజేపీ నేతలు. భావితరాలు మహనీయులను స్మరించుకోవాలన్న ఉద్దేశంతోనే శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం, కానీ ఎవరిని కించపరిచే ఉద్దేశం మాత్రం మాకు లేదు అంటున్నారు. సుదర్శన్ యాదవ్ గారు, ఎట్లా చూస్తారు మీరు? రాత్రికి రాత్రి పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది గ్రామ పంచాయతీ సభ్యులు వ్యక్తం చేసినటువంటి ప్రశ్న. ఏదైతుందో మహేశ్వరం గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పెట్టడం అనేది ప్రతి ఒక్కరి కళ హైందవ జాతిలో ఉన్నది. మాకు ఏదైతే అంబేద్కర్ను అవమానిస్తుర్రో అన్న ధోరణిలో వచ్చి అక్కడ మేమే కొట్లాడుకునే
వాతావరణం ఏర్పడ్డది. ఈరోజు కొంతమంది ఏదో సరే మన ఊరోళ్ళు కాకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అందరూ వచ్చి ఉంటారు. ఏ కులాన్ని ఏ మతాన్ని ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగకర్త, ఆయనకు మనకు ఓటు హక్కు కల్పించిండు, మనకు రిజర్వేషన్లు కల్పించిండు. ఆయనకు మనం ఏదో మనం ఆయనను ఇచ్చేసేంత స్థాయిలో లేం మనం ఎవరం కూడా. అందరం కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు అక్కడ పెట్టిన విగ్రహాన్ని అయితే తీయడం జరిగింది. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నమాట వాస్తవమే. అక్కడ మేము అంబేద్కర్ చౌరస్తా అని పేరు పెట్టలేదు, ఇక్కడ శివాజీది పెడితే శివాజీ చౌక్ అని మేము పేరు పెట్టలేదు. అది ఇంకా మేము ఏ చౌరస్తాగా కూడా దాన్ని ట్రీట్ చేయలేదు ఎక్కడ కూడా. అది అట్లాగే ఉంది. అక్కడ విగ్రహాలు ఉన్నాయి, మన కాళ్ళు దారి చూపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ విగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి. మా అందరి ఆలోచన ఏంటంటే అక్కడ స్థలం ఉంది కదా, వీళ్ళు మనకు మొదటి ముఖ్యమంత్రి ఆయన, మనకు రాజ్యాంగకర్త కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకొని ఎంక పెట్టాలి శివాజీది, వీళ్ళని కూడా హైట్ లేపి మంచి విగ్రహాలు పెట్టాలన్న ఆలోచన మాకుండే. ఏదంటే కొంతమంది యువకులు ఉడుకు రక్తంతో ఆలోచన శక్తి లేకుండా చేసిన పని తప్పితే ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరచాల్సి చేసిన పని మాత్రం కాదండి. ఎట్ ప్రజెంట్ అది మొత్తం వివాదానికి సంబంధించి 2 వర్షన్స్ కూడా మనం విన్నాము. సో ఒక వర్షన్ వాళ్ళు మాత్రం కంప్లీట్గా విగ్రహం పెట్టడాన్ని తాము ఎక్కడ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు, కానీ ఎవరికి చెప్పకుండా గ్రామ పంచాయతీ దృష్టిలో లేకుండా అర్ధరాత్రి అక్కడ ఉన్నటువంటి లైట్స్ ఆఫ్ చేసి పెట్టారు కాబట్టి తమకు అభ్యంతరం అంటూ ఒక వర్గం చెప్తుంది. మరొక వర్గం మాత్రం అప్పటికే అక్కడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశామంటూ మరొక వర్గం చెప్తున్నటువంటి వర్షం. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో మహేశ్వరం నుండి ప్రణీత, టీవీ 9. అలా విగ్రహ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అందరి ఆమోదంతో త్వరలోనే శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ఒక నిర్ణయానికి వచ్చారు. నెల 20న విగ్రహ ప్రతిష్ట డేట్ ఫిక్స్ అయింది. కానీ ప్లేస్ ఎక్కడ, అంబేద్కర్ చౌరస్తాలోనేనా లేదా మరో చోటనా అని మహేశ్వరంలో చర్చ జరుగుతోంది.